హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ మండలి భేటీ అనేది జరిగింది. దాదాపు 7 నెలల తర్వాత ఈ వస్తు సేవల పన్ను జిఎస్టీ అంటాము. ఈ జిఎస్టీ మండలి భేటీ అయింది. దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా 43వ మండలి సమావేశం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఆరోగ్య వ్యవస్థ అనేది కుదేలవటం, మరోవైపు ప్రజా వ్యయానికి సరిపడా వనరులు అనేవి లేకపోవటంతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థికంగా అతలాకుతలమవుతూ ఉన్నాయి. ఆయా సమస్యల నుంచి రాష్ట్రాలను గట్టెక్కించేందుకు జిఎస్టీ మండలి సమగ్ర కార్యాచరణ రూపొందించడం అత్యావశ్యకం. అంతేకాకుండా ఇదే సమయంలో ప్రస్తుత ఆరోగ్య సంక్షోభం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే బాధ్యత కూడా జిఎస్టీ మండలి మీద ఉంది. వీటితో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థని వృద్ధి పదంలో నడిపించేందుకు అవసరమైనటువంటి దీర్ఘకాలిక వ్యూహాల్ని రచించటం కూడా జిఎస్టీ మండలికి ఎంతో ముఖ్యం. అప్పుడే మన దేశ ప్రజలకి ప్రభుత్వాల మీద నమ్మకం అనేది పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జిఎస్టీ కౌన్సిల్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా ఏర్పాటు చేశారు? అధికరణ లేదా ఆర్టికల్ అంటాము. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 279A. దీని కింద ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇది యూనియన్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ఏవైతే జిఎస్టీకి సంబంధించి ఉంటాయో అలాంటి వాటికి సంబంధించి రికమెండేషన్స్ చేయటానికి ఈ కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి జిఎస్టీ కౌన్సిల్ ఉపయోగపడుతుంది. దీనిని 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2016వ సంవత్సరంలో. దీని కింద ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దీనికి ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు? జిఎస్టీ కౌన్సిల్కి ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. అంతేకాకుండా మిగిలినటువంటి మెంబర్స్ యూనియన్, స్టేట్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ లేదా ఫినాన్స్ మినిస్టర్స్, ఇన్ఛార్జ్ ఆఫ్ ఫినాన్స్, అలాగే అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి టాక్సేషన్ మినిస్టర్స్ ఇందులో ఉంటారనమాట. దీనిని ఒక ఫెడరల్ బాడీగా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంటే అటు సెంటర్కి ఇటు స్టేట్స్కి కూడా రిప్రజెంటేషన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి డెసిషన్ కూడా జిఎస్టీ కౌన్సిల్ తీసుకునేటటువంటిది మెజారిటీ లేదా లెస్ దాన్ 3/4 అంటాము. వీళ్ళు మొత్తం వెయిటేజ్ ఓట్స్లో ఈ మెంబర్స్ ఎవరైతే ప్రెజెంట్ ఉంటారో వాళ్ళు ఓటింగ్ చేసిన దాంట్లో కనీసం 3/4వ వంతు మద్దతు అనేటటువంటిది అవసరం అన్నమాట. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కే 1/3 వెయిటేజ్ అనేటటువంటిది ఉంటుంది. మిగిలినటువంటి స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కలిసి 2/3 వెయిటేజ్ని ఉంటాయన్నమాట. 2/3 వెయిటేజ్ స్టేట్స్కి ఉంటాయి, 1/3 వెయిటేజ్ వచ్చేసరికి సెంటర్కి ఉంటుంది. అంతేకాకుండా 2017-18 ఎకనామిక్ సర్వే కూడా జిఎస్టీ కౌన్సిల్ని కోఆపరేటివ్ ఫెడరలిజం టెక్నాలజీని వాడుతూ ఉంది. దీని ద్వారా సెంటర్ మరియు స్టేట్స్కి కూడా ఈ పాలసీ రిఫార్మ్స్ అన్నటువంటివి అప్లై అవుతాయి అన్నట్టుగా ఎకనామిక్ సర్వే 2017-18 అన్నటువంటిది చెప్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత్కి దక్షిణ దిశలో ఉన్నటువంటి శ్రీలంక హిందూ మహాసముద్రంలో కీలక ద్వీపదేశం. అంతేకాకుండా శ్రీలంక యొక్క పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కొలంబో నౌకాశ్రయం అన్నటువంటిది అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి చాలా ఇంపార్టెంట్. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా తీరాల నుంచి వచ్చేటటువంటి భారత రవాణా నౌకలని ఇక్కడ లంగరేసి చిన్న చిన్న నౌకల్లోకి సరుకుల్ని తరలిస్తూ ఉంటారు. దాని తర్వాత అవి భారత్లోని వివిధ నౌకాశ్రయాలకి చేరుకుంటూ ఉంటాయి. కొలంబో నౌకాశ్రయం భారత్ నుంచే అత్యంత ఆదాయం పొందుతూ ఉంది. ఇలాంటి వ్యూహాత్మక ప్రదేశంలో దీనికి దగ్గరలోనే చైనా సారథ్యంలో ఒక పోర్ట్ సిటీకి శ్రీలంక అనుమతుల్ని మంజూరు చేసింది. ఈ బిల్లు శ్రీలంక యొక్క సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా ఉంది అనేసి చాలా పిటిషన్లు దాఖలైనా కూడా శ్రీలంక సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. అయితే బిల్లులో ఉన్నటువంటి కొన్ని అంశాలని సవరించాలి అని ఆదేశించటంతో దానికి ఆ సర్కార్ అంగీకరించడం జరిగింది. ఈ కొత్త రేవు నగరం ఏదైతే ఉందో ఇది దుబాయ్, సింగపూర్ తరహాలో అభివృద్ధి సాధించనుంది అన్నట్టుగా శ్రీలంక ప్రభుత్వం చెప్తోంది. బ్యాంకింగ్, వాణిజ్యం లాంటి సేవలకి పోర్ట్ సిటీ కేంద్రంగా ఇది నిలుస్తోంది అనేసి అధికారులు చెప్తూ ఉన్నారు. చైనా చేపడుతున్నటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకంలో ఇది కీలకమైనటువంటి సముద్ర సిల్క్ రహదారిలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైనది. కొలంబో నౌకాశ్రయానికి సమీపంలోనే బీజింగ్ సంస్థల ఆధ్వర్యంలో పోర్ట్ సిటీ అనేది రాబోతోంది. దీనివల్ల భారత్కి భద్రత రీత్యా ఆందోళనలనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. చైనా సముద్ర తీర ప్రాంతాలు కలిగినటువంటి దేశాల మీద వ్యూహాత్మకంగా ఎక్కువ వేల కోట్ల రూపాయల రుణాల్ని ఇచ్చి కొన్నాళ్ళకి ఆ దేశంలోని కీలక ప్రాంతాలని తన ఆధీనంలోకి తీసుకుంటోంది. ఫర్ ఎగ్జాంపుల్ హంబన్తోటా రేవు. దీనికి సంబంధించి 2017వ సంవత్సరంలో ఈ నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు తీసుకునేలాగా
శ్రీలంక ప్రభుత్వం అనుమతించింది. అంతేకాకుండా ఈ ఏదైతే అగ్రిమెంట్ జరిగిందో అందులో ఈ 99 సంవత్సరాలు మాత్రమే కాకుండా దాన్ని ఇంకొక 99 సంవత్సరాలకు పొడిగించేలాగా, అంటే ప్రస్తుతం 99 సంవత్సరాల లీజు, ఇంకొక 99 సంవత్సరాల లీజుకి దీన్ని పొడిగించేలాగా ఇందులో నిబంధనలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే మొత్తం 198 సంవత్సరాల పాటు ఈ హంబంటోటా రేవుని చైనా అన్నటువంటిది లీజుకి తీసుకునే ప్రొవిజన్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఈ పోర్ట్ బిల్లుకు సంబంధించి, అంటే తాజాగా ఏదైతే పోర్ట్ బిల్కి సంబంధించి ప్రతిపక్షాలతో కూడా ఈ ప్రాజెక్ట్ని చైనాకి అప్పగించొద్దు అనేసి డిమాండ్ చేయటం జరిగింది. కానీ ఆ అభ్యంతరాల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు సూచనల మేరకి బిల్లును కొంచెం సవరించి పార్లమెంట్ ఆమోదం అనేది పొందింది. ఇండో పసిఫిక్ వ్యూహంలో తిరుగులేని శక్తిగా మారాలి అనుకుంటూ ఉన్నటువంటి భారత్కి చైనా రాక ఇబ్బందిని కలిగించక మానదు. ఇండియాకి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోము అన్నట్టుగా శ్రీలంక ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా దాన్ని మనం నమ్మే పరిస్థితుల్లో లేము. భద్రతా పరంగా ఇది భారత్కి ఇబ్బందే అవుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ దేశానికి సంబంధించినటువంటి హంబంటోటా నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల పాటు 2017లో చైనా లీజుకు తీసుకుంది? ఏ దేశానికి సంబంధించింది? శ్రీలంక దేశానికి సంబంధించిన హంబంటోటా నౌకాశ్రయాన్ని. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో కోవిడ్ని అరికట్టడం కోసం ల్యాన్సెట్ అన్నటువంటిది భారత ఆరోగ్య వ్యవస్థ పునఃరూపకల్పనకి ల్యాన్సెట్ పౌరుల కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఇందులో 21 మంది ప్రముఖులతో దీన్ని ఏర్పాటు చేసి 8 సలహాలని ఇవ్వటం జరిగింది. 8 కీలకమైనటువంటి సిఫారసులను చేయటం జరిగింది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి టీకాల సేకరణకి సంబంధించి. టీకాల సేకరణలో వికేంద్రీకరణ విధానం అనేది కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి టీకాలు ఉచితంగా అందించడానికి సేకరణ పంపిణీలో కేంద్రీకృత విధానం అమలు చేయాలి. దీనివల్ల తక్కువ ధరలకే టీకాలు లభిస్తాయి, రాష్ట్రాల మధ్య అంతరాలు తగ్గుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. రెండవది వచ్చేసరికి జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయి వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేయాలి. వీటికి స్వయం ప్రతిపత్తి ఉండాలి. నిధులు ఇతర సామాగ్రి స్వీకరించడానికి అధికారం అనేది ఉండాలి. ఫ్రంట్ లైన్ వర్కర్ల నుంచి నిపుణుల నుంచి అందరినీ కూడా సమన్వయపరిచేందుకు అవకాశం ఇవ్వాలి. మూడవది వచ్చేసరికి ధరల విధానం. అత్యవసర వైద్య సేవల ధరలు నియంత్రణలో ఉండేలాగా జాతీయ ధరల విధానాన్ని రూపొందించాలి. అలాగే ప్రభుత్వ పౌర సహకారం అనేది ఉండాలి. వాళ్ళ మధ్య క్రియాశీల సమన్వయం ఉంటేనే సరైనటువంటి సమాచారం అందచేయటం, ఇళ్ల వద్దనే సేవల్ని అందించటం, వ్యాధి నిరోధక చర్యలకి ప్రాధాన్యం ఇవ్వటం, ప్రాణరక్షణ సేవల్ని అందుబాటులోకి తీసుకురావటం, టీకాలు వేయించేలా ప్రోత్సహించటం లాంటివి జరుగుతాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే పారదర్శక గణాంకాలు. ప్రస్తుతం ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి గణాంకాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే జిల్లా స్థాయిలో తగిన ప్రణాళికల్ని రూపొందించడానికి వీలవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార సహిత సమాచారం. అంటే కోవిడ్ నిర్వహణలో రుజువులు ఉండేటటువంటి సమాచారం ప్రజల్లో వ్యాప్తి చెందేలాగా చర్యలు తీసుకోవటం. ఏడవది మానవ వనరులకి సంబంధించి మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవటానికి ఆరోగ్య వ్యవస్థలో అందుబాటులో ఉండే అన్ని మానవ వనరుల్ని సమీకరించాలి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలి. ఇక చివరిగా నగదు బదిలీ. జీవనోపాధి కోల్పోయి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఉంటారో వాళ్ళకి నగదు బదిలీ చేయాలి. ఫలితంగా వాళ్ళు కరోనాకి గురయ్యేటటువంటి ముప్పు నుంచి తప్పించాలి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టి సహకరించుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భారత ఆరోగ్య వ్యవస్థ పునఃరూపకల్పనకి ల్యాన్సెట్ పౌరుల కమిషన్ 21 మంది ప్రముఖులతో భారత్లో కరోనాని అరికట్టడం కోసం ప్రతిపాదించినటువంటి 8 సిఫారసుల గురించి తెలపండి అంటే మనం ఈ 8 గురించి రాస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో వైద్య ఆరోగ్య రంగ పరిస్థితి గురించి. 15వ ఆర్థిక సంఘం ప్రకారం ప్రస్తుతం 1511 మందికి ఒకరే వైద్యులు ఉన్నారు. 1000 మందికి 1.4 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి ప్రమాణాల కంటే చాలా తక్కువ అన్నట్టు ఆర్థిక సంఘం చెప్తోంది. అంతేకాకుండా మన దేశంలోని ఆసుపత్రుల్లో మొత్తం పడకలలో 60% పైగా ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ప్రతి 1000 మందికి కూడా 1.4 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అన్నట్టుగా లెక్క చెప్తూ ఉన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
చైనాలో ప్రతి 1000 మందికి 4, శ్రీలంక, బ్రిటన్, అమెరికాల్లో 3 పడకల చొప్పున అందుబాటులో ఉన్నాయి. థాయిలాండ్, బ్రెజిల్లో కూడా 2కు మించి లభ్యమవుతూ ఉన్నాయి. భారత్లో బీహార్, ఒడిషా, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం వీటిలో అయితే పడకల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్కువ పడకలు అందుబాటులో ఉన్నాయి. 2018 నాటి లెక్కల ప్రకారం చూస్తే మన దేశవ్యాప్తంగా నమోదైనటువంటి అలోపతి వైద్యులు 11.54 లక్షల మంది ఉన్నారు. అయితే పారామెడికల్ సిబ్బంది 11.25 లక్షల మంది, నర్సులు 29.66 లక్షల మంది మాత్రమే ఉన్నారు. WHO నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలి. అయితే మన భారతదేశంలో 1511 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ప్రతి 300 మందికి ఒక నర్స్ అందుబాటులో ఉండాలి. కానీ ప్రతి 670 మందికి ఒక నర్స్ అందుబాటులో ఉన్నారు. మన దేశంలో 2/3 వంతు MBBS సీట్స్ కేవలం తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లకే పరిమితమయ్యాయి. అలాగే ప్రజా వైద్యం మీద కేంద్రం పెట్టే ఖర్చు కూడా తగ్గిపోతూ వస్తోంది. 2018-19 గణాంకాల ప్రకారం తెలంగాణ వచ్చేసరికి 4.79%, ఏపీ వచ్చేసరికి 4.92% మాత్రమే బడ్జెట్ నిధుల్ని ఆరోగ్య రంగానికి కేటాయించాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం 2025 నాటికల్లా జీడిపిలో ఎంత శాతాన్ని హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎంత శాతాన్ని? 2.5%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాస్ తుఫాను గురించి. ఈ యాస్ తుఫాన్కి ఈ పేరును ఎవరు పెట్టారు? ఒమన్ అన్నటువంటి దేశం పెట్టడం జరిగింది. అయితే ఈ యాస్ తుఫాన్ అన్నటువంటిది ఒడిశాలో ఉన్నటువంటి బాలేశ్వర్ జిల్లాకి చేరువలో బహనాగా దగ్గర తీరాన్ని దాటింది. ఆ సమయంలో అక్కడికి సమీపంలో ఉన్నటువంటి దామ్రా ఓడరేవు చుట్టుపక్కల కుంభవృష్టి అనేది జరిగింది. చాలా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ మధ్యాహ్నం 1:30కి పూర్తయింది. ఈ తుఫాను గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 24 గంటల వ్యవధిలోనే మయూర్భంజ్లో రికార్డు స్థాయిలో 304 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. బెంగాల్లోని 5 సబ్ డివిజన్లు, ఒడిశాలో ఉన్నటువంటి 4 బ్లాక్లు నీట మునిగే ప్రమాదం ఉంది అన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్, ESCAP అంటాము. ఈ ప్యానెల్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? మొత్తం 13 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ 13 దేశాలు కూడా అటు అరేబియా సముద్రం, ఇటు బంగాళాఖాతంలో వచ్చేటటువంటి తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. ఆ పేర్లని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఈ ESCAP, ఇవి 2 కలిసి ఈ ప్యానెల్ అన్నటువంటిది ఈ 13 సభ్యులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ పెట్టినటువంటి పేర్లని ఆమోదించటం అన్నటువంటిది ఈ ప్యానెల్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మామిడికాయల్ని కృత్రిమ పద్ధతిలో మాగబెట్టడం కోసం ఇథపాన్ అన్నటువంటి దాన్ని వాడుతూ ఉన్నారు. ఇది చైనా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక పొడి అనమాట. అంటే దీని ద్వారా ఇక్కడ పండ్లు ఏవైతే ఉంటాయో వాటిని మాగబెడుతూ ఉంటారు. గత 20 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, వర్షాలు పడుతూ ఉన్నందున మామిడిని ఎంత త్వరగా కోసేసి అంత త్వరగా అమ్మేస్తే మంచిది అన్నట్టుగా మామిడి రైతులు ఈ ఇథపాన్ని యథేచ్ఛగా వాడి కాయల్ని మాగబెడుతూ ఉన్నారు. దానివల్ల అవి రుచి పచి లేకుండా పోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇథపాన్ లేదా కార్బైడ్ అంటాము. ఈ పొడి కలిపినటువంటి నీటిలో ముంచి వాటిని తీస్తారు. దాంతో అవి గమ్యస్థానాలకు చేరేలోగా పసుపు రంగులోకి మారుతూ ఉన్నాయి. పక్వానికి రాకముందే కాయల్ని కోసి అట్టపెట్టెలో 10 కిలోల చొప్పున పెట్టి వాటి మధ్యలో ఇథపాన్ పొడి ప్యాకెట్ని ఉంచుతారు. దానివల్ల ఆ ప్యాకెట్ నుంచి నేరుగా ఇథిలిన్ వాయువు, రసాయనం అధిక మోతాదులో విడుదలై ఆ కాయల మీద పడుతుంది. ఎక్కువ వాయువు రావటం ద్వారా ఆ కాయ అనేది పసుపు రంగులోకి మారి పండినట్లు కనిపిస్తాయి. అరటి గెలల్ని కూడా తోటల్లోంచి లారీల్లోకి ఎక్కించేటప్పుడు ఈ గెలల మధ్య ఇథపాన్ పొడి ప్యాకెట్లను ఉంచుతూ ఉన్నారు. దాంట్లో అవి గమ్యస్థానాలకు చేరే లోపల అవి కూడా పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. మన దేశంలో FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇలా ఇథపాన్ని సరైన రీతిలో వాడకుండా మాగబెట్టినటువంటి పండ్లు తినటం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా 2018వ సంవత్సరంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటి యొక్క అమలుకి రాష్ట్రంలో ఆహార భద్రతా అధికారులు కానీ, మార్కెటింగ్ శాఖ కానీ చొరవ చూపించట్లేదు. దానివల్ల ఇది ఇంకా సాగుతోంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు.
ఇక్కడ 50 మిల్లీగ్రాముల ఇథనాల్ ప్యాకెట్ని 5 సెంటీమీటర్ల పొడవు వెడల్పు ఉన్నటువంటి ప్లాస్టిక్ బాక్స్లో ఉంచాలి. ఈ బాక్స్ని 10 కిలోల మామిడికాయలు ఉన్నటువంటి అట్టపెట్టెలో కాయలకి తగలకుండా మూత పెట్టి బిగించి 24 గంటల తర్వాత తీసేయాలి అన్నట్టుగా FSSAI ఒక నిబంధనని కూడా విధించింది. అయితే దీన్ని ఎవరూ పాటించకుండా డైరెక్ట్గా మామిడికాయల మధ్య అరటి గెలల మధ్యనే పెడుతూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ శాఖ కింద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం గురించి. దీనిని పూర్తిగా రాష్ట్ర నిధులతోనే అమలవుతుంది. ఈ పథకంలో ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పటం జరిగింది. ఈ పథకం కింద రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. 2 ఏళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మొత్తం ఇప్పటికే 3,783 కోట్ల రూపాయల్ని రైతులకి పంట నష్టపరిహారంగా చెల్లించాము అన్నట్టుగా చెప్తున్నారు. కోవిడ్లో కూడా ఒకే రోజు 1,820 కోట్ల రూపాయల్ని పంటల బీమా కింద జమ చేయటం జరిగింది. అంతేకాకుండా మనం మొన్నటి ఆర్టికల్లో చూసాం, ఇప్పటి వరకు మొత్తం 83,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని వివిధ రూపాల్లో రైతులకు అందించాము అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం గురించి తెలపండి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం, దీని కింద అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగేటటువంటి పంట దిగుబడి నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కల్పించేలా ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో సాగుకు సన్నద్ధమవుతూ ఉన్నటువంటి రైతులకి పెట్టుబడి కోసం రైతు భరోసా సహాయాన్ని అందిస్తారు. అంతేకాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఆ పంటలు దెబ్బతింటే, అంటే నష్టం వాటిల్లితే వాళ్ళకి ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద డబ్బు అందజేయటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో ఇంత పే చేయాలి అన్నటువంటిది దాన్ని ఏపీ గవర్నమెంటే పే చేస్తూ ఉంది. ఈ క్రాప్ అన్నటువంటి దాంట్లో పంట గురించి నమోదు చేయించుకున్నటువంటి రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అన్నటువంటిది వర్తింపజేస్తారు. ఈ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని 2020వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఖరీఫ్ 2020కి సంబంధించి అర్హులైనటువంటి 15.15 లక్షల మంది రైతు ఖాతాల్లో 1820.23 కోట్ల రూపాయల పరిహారాన్ని రీసెంట్గా రిలీజ్ చేయటం జరిగింది 2 డేస్ కింద. ఈ ఉచిత పంటల బీమా పథకం కింద మొత్తం 21 పంట రకాలకి ఉచిత బీమాని కల్పిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ మీద నియంత్రణ కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చిందో వాటిని సవాల్ చేస్తూ వాట్సాప్ అనేది ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కొత్త నిబంధనలు యూజర్ల యొక్క వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించేలాగా ఉన్నాయి, అవి రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా ఈ పిటిషన్లో ఆరోపించటం జరిగింది. అయితే పౌరుల యొక్క వ్యక్తిగత గోప్యతను కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. దీని కింద ఏంటి, ఈ వాట్సాప్లో పోస్ట్ అయ్యేటటువంటి చాట్లకి సంబంధించినటువంటి మూలాలు, అంటే మెసేజ్ పెట్టిన వ్యక్తి ఎవరు, ప్రదేశం ఏంటి, లాంటి వాటిని కనిపెట్టి ప్రభుత్వానికి తెలియజేయాలి అనేసి కొత్త నిబంధనలు పేర్కొన్నాయి అన్నట్టుగా వాట్సాప్ ఇందులో ఆరోపించటం జరిగింది. వాట్సాప్కి సంబంధించినటువంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి ఇది వ్యతిరేకం అన్నట్టుగా చెప్తూ ఉంది. వైద్యుడు రోగి మధ్య ఆరోగ్యం మీద సంభాషణ జరగచ్చు, లాయర్ క్లయింట్ మధ్య కేసుల మీద చర్చ సాగచ్చు. ఇందులో ఏ సందేశాన్ని అభ్యంతరకర మెసేజ్గా పరిగణించాలి, అలా గుర్తించాలి అంటే అన్ని సందేశాలని చదవాలి కదా. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్కి విరుద్ధం అన్నట్టుగా వాట్సాప్ చెప్తోందన్నమాట. అయితే దేశ భద్రత, శాంతి భద్రతల్ని పరిరక్షించే క్రమంలో గోప్యత హక్కుతో సహా అన్ని ప్రాథమిక హక్కులు సంపూర్ణమైనవిగా మేము పరిగణించలేము, వాటి మీద కూడా కొన్ని ఆంక్షలు అవసరమవుతాయి అన్నట్టుగా గవర్నమెంట్ అభిప్రాయపడుతోంది. అయితే దీనికి సంబంధించి మధ్యవర్తిత్వ సమాచారం అనేది ఇవ్వండి అన్నట్టుగా రీసెంట్గా చెప్పటం జరిగింది. దానికి సంబంధించి ఏంటేంటి, 50 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నటువంటి సోషల్ మీడియా సంస్థలు వార్తల్ని పర్యవేక్షించేందుకు మధ్యవర్తిత్వ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఈ ఐటీ నిబంధనల్ని తీసుకొచ్చినప్పుడు చెప్పిందనమాట. అయితే ఈ కొత్త నిబంధనలు ఏంటి, ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి సంబంధించి ఈ మాధ్యమాల్లో అభ్యంతరకరమైనటువంటి వాటిని ఎదుర్కోవటం కోసం
ఫిబ్రవరిలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం దేశ భద్రత, దేశం యొక్క సార్వభౌమత్వానికి హాని కలిగించే అలాగే విద్వేష ప్రచారాన్ని వ్యాప్తి చేసేటటువంటి సందేశాలు, పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 26వ తేదీన రైతు ఉద్యమాన్ని సమర్థిస్తూ కొంతమంది ట్విట్టర్ వేదికగా పోస్టులు చేయటం జరిగింది. వాళ్ళ ఖాతాల్ని తొలగించాలి అన్నట్టుగా కేంద్రం ఆదేశిస్తే ట్విట్టర్ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల మీద కేంద్రం కొత్త నిబంధనల్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి నిబంధనల విషయమై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినటువంటి సామాజిక మాధ్యమ సంస్థ ఏది? ఏ సంస్థ? వాట్సాప్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో తొలిసారిగా కరోనాకి సంబంధించి క్యాసిరివిమాబ్ అలాగే ఇండెవిమాబ్ వీటితో తయారు చేసినటువంటి యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్. ఈ యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్ని ఎవరు అభివృద్ధి చేశారు? రోష్ ఇండియా అలాగే సిప్లా ఇవి రెండూ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. అలాంటి ఈ యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్ని యశోద హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణలో. సిప్లా సహకారంతో ఈ డ్రగ్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ప్రారంభించారు. ఈ డ్రగ్కి మన దేశానికి సంబంధించినటువంటి భారత ఔషధ నియంత్రణ మండలి లేదా DCGI అనుమతి అనేది ఉంది. ఈ డ్రగ్ అన్నటువంటిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైరల్ లోడ్ తగ్గించటంతో వైరస్ తీవ్రత తగ్గిపోతుంది. ఈ డ్రగ్ అన్నటువంటిది రోగిలో IG అంటాము, అంటే ఇమ్యూనోగ్లోబులిన్ అంటాము. ఈ ఇమ్యూనోగ్లోబులిన్ G1 అన్నటువంటి దాన్ని ఉత్పత్తి చేయటంలో రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి తెల్ల రక్త కణాలని వృద్ధి చేస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వైరస్ అన్నటువంటిది శరీర కణాల్లోకి ప్రవేశించకుండా ఇది బ్లాక్ చేస్తుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. పాజిటివ్ రోగులతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి ముందస్తుగా ఈ డ్రగ్ అనేది ఇస్తే వాళ్ళకి ఈ వైరస్ సోకదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్యాసిరివిమాబ్, ఇండెవిమాబ్తో తయారు చేసినటువంటి యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు? రోష్ ఇండియా మరియు సిప్లా ఇవి రెండు కలిసి దీన్ని అభివృద్ధి చేశాయి. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి సూపర్ బ్లడ్ మూన్ గురించి. ఇటీవల సూపర్ బ్లడ్ మూన్ అన్నటువంటిది ఏర్పడింది. అయితే ఇది మన ఇండియాలో కనిపించలేదు. ఇక్కడ చూడండి క్వశ్చన్. సూపర్ బ్లడ్ మూన్ అంటే ఏమిటి? సూపర్ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం ఒకటే రోజున ఏర్పడడం సాధారణంగా ప్రతి 6 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ సందర్భంలో ఏమవుతుంది? సూర్యుడు, చంద్రుడు, భూమి మూడు కూడా ఒకే రేఖలోకి వస్తాయన్నమాట. ఇలా సూర్యునికి మరియు చంద్రునికి మధ్యలో భూమి అనేది వస్తుంది. చంద్రుడు ఈ టైంలో భూమికి దగ్గరగా రావటంతో సాధారణ రోజుల కంటే పెద్దగా కనిపించటం జరుగుతుంది. ఈ క్రమంలో సూర్యుని యొక్క కిరణాలు ఇలా ఉన్నప్పుడు చంద్రుడి మీద పడవన్నమాట. అర్త్ యొక్క నీడ మాత్రమే ఇక్కడ పడుతుంది. ఎందుకు? సూర్యుని యొక్క ఎండ అనేది భూమి మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఉన్నటువంటిది ఈ నీడ ఏదైతే ఉంటుందో ఇది మూన్ మీద పడుతుంది కదా. అప్పుడు భూమి నీడ అన్నది చంద్రుడి మీద పడుతుంది. ఇదే సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు రంగులో, నారింజ రంగులో, గోధుమ రంగులో ఇలా కనిపించబోతూ ఉన్నాడు. దీన్నే మనం సూపర్ మూన్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన దేశం నుంచి కేవలం పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే ఈసారి కనపడింది. ఇలా చంద్రుడు మనకు దగ్గరగా రావటంతో పెద్దగా కనపడేదాన్నే సూపర్ మూన్ అనేసి, వివిధ రంగుల్లో పైగా ఎరుపు రంగులో కనపడటం వల్ల బ్లడ్ మూన్ అనేసి, అందుకే దీన్ని సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్ మూన్ రెండు వచ్చేసి సూపర్ బ్లడ్ మూన్ అనేసి పిలుస్తూ ఉంటాము. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ఇటీవల జరిగినటువంటి 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారు? 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ కూడా పాల్గొన్నారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఉగ్రవాద నిరోధక దళానికి ATSకి అదనపు డైరెక్టర్ జనరల్గా మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.